హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను రొయ్యల కూర చూపించబోతున్నాను. వెరీ టేస్టీ రెసిపీ, చాలా టిప్స్ చూపించబోతున్నాను. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు మరియు ఉప్పు వేసి వాటిని మొత్తం ఈ రొయ్యలకి పట్టించేసి పక్కన పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉప్పు పసుపు పట్టించిన రొయ్యల్ని ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అందులో వాటర్ మొత్తం ఊరి అది మొత్తం ఎగిరి ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసి కర్రీ చేసుకోవడం వలన రొయ్యలలో ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసి 1/2 స్పూన్ మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టమాటోను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసి మొత్తం కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా మన స్మార్ట్ రుచుల్లో ఉంది కదా, ఆ గరం మసాలా వేసేసుకున్నాను. మొత్తం కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపి దానిలో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రేవీ లాగా చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసాను. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి ఈ కన్సిస్టెన్సీకి వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 bunch కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకుంటే మన టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ. ఇది రైస్, బగారా రైస్, నార్మల్ రైస్, చపాతీ, రోటీ దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఇప్పుడు దీనిని నేను టేస్ట్ చేసి చూస్తాను. నిజంగా అండి, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.